తిరుమలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో కార్యాలయం వద్ద ఫ్లాగ్ హాయిస్టింగ్ నిర్వహించి జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి ఫ్లాగ్ కు సెల్యూట్ కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ తిరుమలలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశికి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించి దాదాపు 7,83,000 మంది వరకు కూడా దర్శనం చేయించానని, అలాగే రథసప్తమి వేడుకలను కూడా విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన ఉందని ఆయన ఆదేశించారు. కాబట్టి ఆ విధంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి ప్రతినిత్యం భక్తుల సేవలో తరిస్తున్నాము అనేసి కూడా అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉంటారో వారంతా కూడా అంకిత భావంతో పనిచేయాలని, అలాగే తిరుమలకు వచ్చే భక్తులను తమ సేవకులుగా భావించి అక్కడున్న సిబ్బంది అంతా కూడా పనిచేయాలని ఈ సందర్భంగా అధికారులకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పిలుపునిచ్చిన పరిస్థితి. మొత్తం మీద ఏదైతే గణతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా తిరుమలలో పండుగ వాతావరణం అయితే నెలకొనిందని చెప్పాలి. అందరికి కూడా టీటీడీ సిబ్బందికి, తిరుమలలో పనిచేస్తున్న ఆఫీసర్స్కి, విజిలెన్స్ సిబ్బందికి, మిగతా పోలీసు విభాగాల వారికి, భక్తులకి, పత్రికా సోదరులకి అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ 77వ గణతంత్ర దినోత్సవం భారతదేశ చరిత్రలో మరొక ఘట్టమని చెప్పచ్చు. ఎందుకంటే ఒక దేశానికి గణతంత్ర దినోత్సవం అంటేనే రాజ్యాంగం అమల్లోకి వచ్చి స్వయం పాలన రావటం అన్నమాట. అంటే ఒక వ్యవస్థని మన ఓన్గా బిల్డ్ చేసుకొని రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చి పౌరుల యొక్క హక్కులని, అలానే వ్యవస్థలని, రాజ్యాంగ వ్యవస్థలని పూర్తి స్థాయిలో భారతదేశం సొంతగా చేసుకోవటం అనేది. ఈ సందర్భంగా మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ పని చేసినా కానీ ఒక వ్యవస్థ బిల్డ్ చేసుకోవాలి, ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఏ పని అయినా, ఏ స్కీమ్ అయినా, ఏదైనా కానీ సస్టైనబిలిటీ ఉంటుంది, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశ రాజ్యాంగం. ప్రపంచాల్లో చాలా దేశాల్లో వచ్చాయి, చాలా దేశాలకు స్వతంత్రాలు వచ్చాయి, చాలా దేశాల్లో రాజ్యాంగాలు తెచ్చుకున్నారు. కానీ రాజ్యాంగ స్పిరిట్, రాజ్యాంగాన్ని అంత క్లుప్తంగా కానీ పటిష్టంగా రాసుకోకపోవటం వల్ల, లేకపోతే ఆ రాజ్యాంగాన్ని ఆ దేశాల్లో ఉన్న ప్రజలు అర్థం చేసుకోకపోవటం వల్ల ఎక్కువ రోజులు నిలబడలేకపోయాయి. కానీ భారతదేశం ఎప్పటికప్పుడే మన భారత రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు రీవిజిట్ చేసి అవసరమైనప్పుడు మళ్ళీ అమెండ్మెంట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడే ప్రజల యొక్క, వ్యవస్థల యొక్క ప్రయోజనాలని ఎప్పటికప్పుడే చూసుకోవటం వల్ల ఈ దేశం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా మనం ఈరోజు ఆదర్శవంతమైన దేశంగా, ప్రపంచానికే ఒక ఆదర్శ దేశంగా కూడా మనం ఈరోజు వచ్చామంటే దీని కర్తలు, దాని వెనక ఉండే వాళ్ళ యొక్క గొప్ప కంట్రిబ్యూషన్, గొప్ప నాయకులు, గొప్ప డెడికేటెడ్ దేర్ లైఫ్ టు ద కంట్రీ, వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో మీకు మళ్ళీ ఒకటి చెప్పాలి, మనం టీటీడీ చాలా పురాతనమైన ధార్మిక వ్యవస్థ, అలానే ప్రపంచంలోనే పెద్ద ధార్మిక వ్యవస్థ. ఈ వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడే రీవిజిట్ చేసుకుంటూ, వ్యవస్థని ఎప్పటికప్పుడే రీఓరియంట్ చేసుకుంటూ, ప్రజలకి, పిలిగ్రిమ్స్కి దగ్గరగా ఉంటూ వాళ్ళ సేవల్లో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం చూస్తే ఈ మధ్యకాలంలో చాలా వరకు పూర్తి స్థాయిలో మనం కూడా చాలా వరకు పాలసీలు చేయటం స్టార్ట్ చేసాం. కేవలం మనం ఎప్పటికప్పుడే అవసరమైన కొద్దీ చేయకుండా
అవసరమైనప్పుడు కొంచెం అప్పటికి అవసరానికి అనుగుణంగా కాకుండా పూర్తి స్థాయిలో ఒక పాలసీని తయారు చేసుకుంటాం. అలానే ప్రొసీజర్స్ కూడా పూర్తి స్థాయిలో మనం ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ 1.5 ఇయర్ టైంలో చాలా వరకు మనం దీంట్లో ముందున్నాం అని చెప్పొచ్చు. మీకు తెలుసు ఈ మధ్యకాలంలో మనం క్యాంటీన్ వ్యవస్థలో పూర్తి స్థాయిలో ఒక పాలసీ చేసాం. భవిష్యత్తులో ఎవరైనా ఆ పాలసీని మార్చాలనుకుంటే రీవిజిట్ చేయాలి, మళ్ళీ పాలసీని అలానే రాయాల్సి వస్తుంది. ఒకవేళ డీవియేట్ కావాలన్నా పాలసీ రాయాలి. కంప్లీట్గా ఏదో ఒక పేజీ 2 పేజీలు రాసి మనం టెండర్ చేయటం కాకుండా పాలసీ ఎండ్ టు ఎండ్ పాలసీ ఎలా చేసామో దాంట్లో చేసాం. అలానే కాటేజ్ డొనేషన్ పాలసీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశాం. ఇప్పుడు కూడా టీటీడీ చరిత్రలో చాలా రిజల్యూషన్ చేసుకున్నాం, కానీ ఇంత కాంప్రహెన్సివ్గా పాలసీ చేసిన సందర్భం ఎప్పుడూ కూడా లేదు. 100 పేజీలతోటి ఎవరేం చేయాలి, రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి అనేది కూడా చేసాం. అలాగే రాబోయే కాలంలో క్యాష్ డొనేషన్ పాలసీ కానీ మిగతా పాలసీల మీద కూడా చాలా వరకు వర్క్ జరుగుతూ ఉంది. సో మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఏమన్నా మార్పు చేయాలంటే మార్పును ఆ రోజుకి ఆ రోజు చేయలేము. ఆ మార్పుకు ఉన్న 4